ఏపీ ఎంసెట్ 2026కి సంబంధించి మనకు ఒక చిన్న అప్డేట్లు అయితే రెండైతే ఉన్నాయి. మెయిన్గా ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. ఒకటి, సో మనకి నిన్న న్యూస్ పేపర్ ఆర్టికల్లో ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇక్కడ చూస్తారు కదా, మీకైతే క్లియర్గా చూపిస్తాను. సో మనకి ఇక్కడ ఒకసారి వీళ్ళు ఇచ్చిన ఆర్టికల్లో ఏమని చెప్తున్నారంటే, నిమిషం ఆలస్యమైన మనకి ఎగ్జామ్కి అయితే అనుమతించబోమని చెప్పారు. అంటే మనకి ఈ సంవత్సరం కూడా 1 minute కండిషన్ అయితే అమల్లోకి అయితే ఉంది. మనకి ఎగ్జామ్లు ఎప్పటి నుంచి ఉన్నాయి ఒకసారి మీకైతే చూపిస్తాను. మనకి ఎంసెట్ ఎగ్జామ్ ఎప్పటి నుంచి ఉంది, మనకి మెయిన్గా ఇంజనీరింగ్ వాళ్ళకి నెక్స్ట్ మంత్ 12th నుంచి 18th వరకు అయితే ఉంది. అండ్ బైపీఎస్ వాళ్ళకి మే 19th నుంచి 20 వరకు అయితే ఉంది. సో మీకు మార్నింగ్ సెషన్, ఆఫ్టర్నూన్ సెషన్ అని ఎప్పుడు తెలుస్తుందంటే, మనకి మెయిన్గా ఒకసారి ఇక్కడ చూసుకుంటే కనుక మనకి హాల్ టికెట్లు ఈ నెల 28th అయితే రావడం జరుగుతుంది. సో అప్పుడైతే తెలుస్తుంది అన్నమాట మనకి ఏ షిఫ్ట్ అయితే వచ్చిందో. మన షిఫ్ట్ బట్టి వాళ్ళకి ఇచ్చిన టైం కంట ముందుకైతే వెళ్ళాల్సి ఉంటుంది. ఒక 1 hour, ఒక హాఫ్ అన్ అవర్ ముందే అటెండ్ అయితే అవ్వాలి. టైం కన్నా 1 minute లేట్ అయినా లోపలికైతే అలౌ అయితే చేయమని అఫీషియల్ వాళ్ళు అయితే చెప్పారన్నమాట. మెయిన్గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తారు కదా, వివిధ యూజీ పీజీ కోర్సు ప్రవేశాలకు సంబంధించి ఉమ్మడి నిర్వహించే ప్రవేశ పరీక్ష అన్ని సెట్లకు సంబంధించి నిమిషం ఆలస్యమైన అనుమతించబోమని ఉన్నత విద్యామండలి చైర్మన్ మధుమూర్తి గారు అయితే తెలిపారన్నమాట. విద్యార్థులు వాళ్ళు చెప్పిన సమయం కంటే ముందుగానే పరీక్షకి అయితే వెళ్లాల్సి ఉంటుందని మనకైతే క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే ఒకసారి హాల్ టికెట్ వచ్చిన తర్వాత మెయిన్గా క్లియర్ కట్ రూల్స్ ఏంటి, ఏ పాయింట్స్ ఉన్నాయి, మనం మెయిన్గా స్టెప్స్ మొత్తం డీటెయిల్గా చెప్తాను. మనకి హాల్ టికెట్స్ కూడా ఈ మంత్ 28th అయితే రావడం జరుగుతుంది. అది వచ్చి వెంటనే మీకైతే చెప్పడం జరుగుతుంది అన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది ఒక చిన్న అప్డేటే, కానీ మీ అందరికి ముందైతే చెప్పాలి. ఏ ఒక్కరు లేట్ అయినా మళ్ళీ మీకు అందరికి కూడా 1 year వేస్ట్ అయితే అవుతుందన్నమాట. సో అందుకు చెప్తాను. ఫర్దర్ మీకు ఎటువంటి అప్డేట్ వచ్చినా మీకైతే వెంటనే అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది.